6 అయిన వృషభ రాశి వారికి జూన్ నెల పూర్తయ్యేలోపు కలగబోయే ఫలితాలు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీరు నక్క తోక తొక్కారు, జరగబోయేది ఇదే. 6 అయిన వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయంలో మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు. ఈ రాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా పూర్తి అవుతాయి. మీ ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది, ప్రశాంతత వృద్ధి చెందుతుంది, మీ సమర్థతకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వర దర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. మీకు అత్యద్భుతమైనటువంటి శుభకాలం కొనసాగుతుంది. మీరు చేసే కృషికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో త్వరగా పురోగతి కనిపిస్తుంది. వ్యాపారంలోనూ ఉద్యోగంలో కూడా మంచి లాభాలు, గుర్తింపు ఉంటాయి. అధికారుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా బాగున్న ద్వాదశ శుక్రయోగం వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకున్నది సాధిస్తారు. శ్రీ మహాలక్ష్మిని స్మరించండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. ఆదాయం మరియు సంపదను కూడబెట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెరియర్ వారీగా ఈ ఏడాది కష్టపడి పనిచేయడం మరియు అంకిత భావం పైన దృష్టి సారించడం ప్రారంభమవుతుంది. ప్రమోషన్లు మరియు కెరియర్ పురోగతికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొదటి కొన్ని నెలల్లో ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం కావచ్చు, కానీ ఈ ఏడాది తర్వాత మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం కెరియర్ మరియు కష్టపడి పనిచేయడం పైన బలమైన ప్రాధాన్యతతో ప్రారంభం అవుతుంది. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం తిరుగనేదే ఉండదు. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, విద్యా రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో కూడా గౌరవం మీకు లభిస్తుంది. ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా మంచిగానే విజయం సాధిస్తారు. వృషభ రాశి వారికి ఆదాయం, ఉద్యోగం, ఆరోగ్యం, విద్యాపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. వృషభ రాశి వారు ముఖ్యంగా దుర్గామాతను పూజిస్తే మేలు జరుగుతుంది. వీరికి అనుకూలమైన రోజులు బుధ, శుక్ర, శనివారాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. వీరికి ప్రారంభంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రాహు 11వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం కనిపిస్తోంది. శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి. ఈ ఏడాది మధ్యలో గురుడి సంచారం వేళ డబ్బు కూడా పొదుపు చేయడంలో మీరు ఘన విజయం సాధిస్తారు. తెలుగు నూతన సంవత్సరం ఈ రాశి వారికి శని ప్రభావంతో కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే మధురంగా ఉంటాయి. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులలో ఒకరికి అనుబంధం కూడా పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా ఈ సమయంలో జరుగుతాయి. విద్యాపరంగా కూడా ఈ రాశి వారి పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయండి. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి. కెరియర్ పరంగా ఈ రాశి వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది. శని, గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే రానున్నాయి.
ఈ రాశి నుండి శనిదేవుడు 11వ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టాలకు తగ్గ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా ఘన విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు కూడా వస్తాయి. అయితే మీ యొక్క ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి, లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. ఈ రాశి వారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే గురుడి ప్రభావంతో ప్రేమ జీవితం ప్రారంభంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. ఏడాది మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారి ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి. ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారి దయా దాన గుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారు సాధారణంగా సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారికి ఎంత త్వరగా కోపం వస్తుందో వచ్చిన కోపం కూడా తగ్గడం కూడా చాలా కష్టమండి. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుందండి. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాలను సేకరించడం వంటి వాటి వీరికి ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.